ఏలేరు వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయికృష్ణ కిర్లంపూడి మండలం రాజుపాలెం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో ఏలేరు మొత్తం వరద గ్రామాలన్నీ ముంచెత్తింది. భారీ వరదలతో, రికార్డు స్థాయి వరదలతో గ్రామాలను మొత్తం గ్రామాలపై విరుచుకుపడి పూర్తిగా ముంచేసింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాత్రి నుంచి క్రమక్రమంగా వరద పెరిగిపోయింది. అనేక గ్రామాలను, ఊళ్లను వరద నీరు చుట్టుముట్టేసి ఉధృతిగా ప్రవహిస్తోంది. కిర్లంపూడి మండలం, అలాగే పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, గొల్లప్రోలు ఈ మండలాల పరిధిలోని అన్నిట్లోనూ వరద పోటెత్తి ప్రవహిస్తుంది. మనం చూడవచ్చు. కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఉన్నాం. ప్రత్తిపాడు, సామర్లకోట ప్రధాన రహదారి ఇది. చాలా రద్దీగా ఉంటుంది. కిలోమీటర్ల మేర ఈ రహదారిపై మొత్తం వరద నీరు ఉధృతిగా ప్రవహించడంతో ఉదయం నుంచి కూడా రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. అతి కష్టం మీద అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వాహనాలను అనుమతిస్తున్నారు. చాలా ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. కిర్లంపూడి మండలంలో దాదాపు 10 గ్రామాలను ముంచేసింది. వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా మునిగిపోయింది. ఏలేరు అనేది కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మెట్ట ప్రాంతానికి వరదాయినిగా ఉంది. ఇక్కడ 60,000 పైగా ఆయకట్టు ఉంది. ఎక్కువగా అత్యధిక ప్రాంతం అంతా కూడా పూర్తిగా వరి పంట పండిస్తారు. సాధారణ రోజుల్లో ఈ మొత్తం వరి పొలాలు ఏపుగా పెరుగున్నాయి. నిన్నటి వరకు కూడా చాలా పచ్చగా ఉన్న ఈ ప్రాంతం అంతా ఇప్పుడు పూర్తిగా గోదావరిని తలపించేలా వరద నీరు మొత్తం చుట్టుముట్టేసిన పరిస్థితి అయితే ఉంది. కిర్లంపూడి మండలంలో భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయనిపాలెం, అలాగే రాజుపాలెం, ముక్కొల్లు, వీరవరం తదితర గ్రామాలన్నీ కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ సరిహద్దు దిగువన పిఠాపురం మండలం ఉంది, దివిలి, అలాగే అటు సైడు పెద్దాపురం నియోజకవర్గంలోని సరిహద్దు గ్రామాలు ఇవన్నీ కూడా పూర్తిగా వరద నీటిలోనే ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. బాధితులకు ఆహారం అందిస్తుంది. వరద తగ్గిన తర్వాత నిత్యావసర సరుకులు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడిని పెట్టిన వరి పంటకు ఖర్చు చేశారు. మొత్తం వేలాది ఎకరాల్లో వరి చాలా తుడిసిపెట్టుకుపోయే పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం వరకు కూడా ఇలాగే ఉధృతిగా ఉంది. ప్రస్తుతం 24,000 నీటి ప్రవాహం ఏలేరు కాలువల నుంచి వదులుతున్నారు. పిఠాపురం మండలంలో సహాయ అధికారి ఉన్నారు, సునీల్ కుమార్. వారు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు? మీ పరిస్థితి ఏంటి పిఠాపురం మండలంలో? నమస్తే అండి, నా పేరు సునీల్ కుమార్. నేను ప్రత్యేక అధికారి పిఠాపురము. అయితే పిఠాపురంలో గోడిలంక, జల్లూరు, కోలంక ఆ గ్రామాలు పూర్తిగా ముంపు ప్రాంతానికి గురైనాయండి. దీనికి ముందస్తుగా మా కలెక్టర్ వారు 3 రోజుల నుంచి ముందుగానే ముందస్తు ప్రణాళిక ప్రకారము క్యాటిల్స్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చినాము. అట్లాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినాము. ఏదైతే మునిగిపోయినాయో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రంలో చేర్పించినాము. అట్లా మెడికల్ క్యాంపులు పెట్టినాము. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళందరికీ కూడా ఆహారం అందించడం జరిగినది. మేము ఇప్పుడు మా గ్రామం చుట్టేయడం కనుక కిర్లంపూడి మండలం మీద ఉండగా పిఠాపురం మండలం అయినటువంటి గోకువాడ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్నామండి. మా కలెక్టర్ గారు అనుక్షణం, క్షణక్షణం, ప్రతి క్షణం మమ్మల్ని అవేర్ చేస్తూ ప్రజలందరినీ కూడా మంచి ముప్పు నుంచి తప్పించారు. వారి యొక్క సూచనలు, సలహాల మేరకు మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా మంచిగా ఉన్నారు. ఎవరికి ఏ ప్రాణ నష్టం జరగలేదు. అట్లాగే క్యాటిల్స్ కూడా ఏం అవ్వలేదు. అన్నీ కూడా వాటికి కావలసినటువంటి పశు ఆహారాన్ని కూడా తెప్పించడానికి కలెక్టర్ గారు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం కలెక్టర్ గారు ముందస్తు చర్య మా అందరికీ కూడా సురక్షితమని మేము భావిస్తున్నామండి. ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. చాలా తీవ్రమైన వరద గతంలో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఇక్కడ వచ్చింది. ఈసారి అంతకంటే రికార్డు స్థాయి వరద ఏలేరు జలాశయానికి వచ్చింది. 27,500 పైగా క్యూసెక్కులు రికార్డు కిందకి అవుట్ఫ్లో వదులుతున్నారు. 46,000 పైగా ఇన్ఫ్లో వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా ఏలేరులో ప్రవాహాలు తగ్గుతున్నాయి. అయితే ఇప్పటివరకు చేరిన వరద మొత్తం దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. సాయంత్రం నుంచి నెమ్మదిగా వరద ప్రవాహాలు తగ్గే అవకాశం ఉండటంతో ఈ వరిదిన వరద అంతా కూడా అన్ని మండలాల్లోని లోతట్టు ప్రాంతాలతో పాటు చాలా మెరక ప్రాంతాల్లో కూడా ముంచేసింది. రహదారులకైతే తీవ్రంగా
ఇబ్బందులు కలుగుతున్నాయి. రాకపోకలు సాగించేందుకు ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ నిలిపేసిన పరిస్థితి ఉంది. సాయంత్రం తర్వాత క్రమంగా ఏలేరు వరద తగ్గే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో కాకినాడ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విధులు నిర్వహిస్తోంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. వరద తగ్గిన తర్వాత పంట అంచనాతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. ఏలేరు వరద పోటుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా పరిధిలోని మెట్ట ప్రాంతంలోని మండలాల్లో ప్రజలంతా తీవ్రమైన అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.